పరిటాల రవి, పవన్ కళ్యాణ్ ఒక్కసారి కూడా వాళ్ళ జీవితంలో కలుసుకోలేదు. ఏ రెండు కులాలను విడదీస్తే ఎవరికి లాభం అనే ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన కట్టుకథే గుండు కథ. అంతకుముందు వంగవీటి రంగా హత్యను కులకోణంలో చూపించి లబ్ధి పొందింది, అధికారంలోకి వచ్చింది ఎవరో మీకు తెలుసు. పవన్ కళ్యాణ్ తరచూ కూటమి పొత్తు 15 ఏళ్ల పాటు కొనసాగితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని విస్పష్టంగా తెలియజేయటం, జగన్ శిబిరంలో అంతులేని నిరాశ, నైరాశ్యం, అందులో నుంచి బయటపడటానికే కమ్మ కాపు కుల కార్చిచ్చు రగిలితే రాజకీయ చలి కాసుకోవచ్చు అనేది బహిరంగ రహస్యం. కాపులకు రిజర్వేషన్ ప్రకటించిన చంద్రబాబు ఆ ఎన్నికల్లో ఓడిపోతే కాపు రిజర్వేషన్ వ్యతిరేకించిన జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టారు. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి కుల ఇంజనీరింగ్ పాలసీ. సరే, అసలు విషయంలోకి వద్దాం. దాసరి రాము ఎంత చెత్త మాట్లాడినా పనికొచ్చే ఒక పాయింట్ మాట్లాడాడు. కీలకమైన దాసరి రాము మాటలు ఒక్కసారి పరిశీలిద్దాం. గతంలో ఈ రెండు కుటుంబాలకు గొడవలున్నాయి, కాపుల ఇళ్లలో ఆడవాళ్ళను కదిలించాడీడు, దీనిపై ఈ కేసు మా దగ్గరకు వచ్చింది, ఇది హత్య అని పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టి కోర్టుకు పెట్టారని దాసరాము స్వయంగా చెప్పారు కదా. మరి అక్కడితో కథ ముగిసిపోకుండా కులం రంగు ఎవరి ప్రయోజనాలు కాపాడటానికి పోయాలనుకున్నారు?